హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో మ్యాథ్స్ 1 ఏ ఎగ్జామ్ సంబంధించి వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మ్యాథ్స్ 1 ఏలో 2 రాంగ్ క్వెషన్‌లు అయితే మనకైతే వచ్చినట్టు మనకైతే టీఎస్‌బీఐ బోర్డ్ అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ 2 క్వెషన్‌ల యొక్క మార్కులైతే యాడ్ చేస్తున్నారు. అవి ఏ క్వెషన్స్ ఎవరెవరికి యాడ్ చేస్తారు? అటెంప్ట్ చేసిన వాళ్ళకే చేస్తారా? చేయని వాళ్ళకి కూడా యాడ్ చేస్తారా లేదా? వీటన్నిటి గురించి మీ అందరికీ క్లారిటీగా ఈ వీడియోలో నేనైతే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట ఈ రాంగ్ క్వెషన్స్ సంబంధించి. ఈ మార్క్స్ యాడింగ్ సంబంధించి మీ అందరికి ఒక స్పష్టంగా చెప్తాననమాట ఈ వీడియోలో వచ్చేసి. అయితే ముందుగా వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడే మనకైతే టీఎస్‌బీఐ కూడా అనౌన్స్‌మెంట్ చేసిందనమాట బోర్డు. ఆల్రెడీ మ్యాథ్స్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్వెషన్ పేపర్ అనమాట. ఇక్కడ ఈ క్వెషన్ పేపర్ సంబంధించి ఎవరెవరికి క్వెషన్ వచ్చిందో చూసుకోండి. ఇది సెట్ బి వాళ్ళకి నేను చెప్తున్నాను ఇక్కడ. సెట్ బి మనకొక స్టూడెంట్స్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ సెట్ బిలో వచ్చేసి ఏవైతే లాంగ్ క్వెషన్ సంబంధించున్నాయో, ఈ లాంగ్ క్వెషన్‌లో ఒక క్వెషన్ అయితే మనకైతే తప్పొచ్చినట్టు మనకైతే టీఎస్‌బీఏ చెప్పిందనమాట. ఆ తప్పొచ్చిన క్వెషన్‌కి 7 మార్కులైతే కంపల్సరీగా మీ అందరికైతే కలుపుతున్నారు. అలానే ఇక్కడ ఏవైతే 5 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయో, అందులో గూడా ఒకటైతే మనకైతే రాంగ్ అయితే వచ్చిందనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఈ క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేశారో, వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవైతే యాడ్ చేశారనమాట. అటెంప్ట్ చేయని వాళ్ళకైతే మార్క్స్ రావడానికైతే కష్టం. కేవలం అటెంప్ట్ చేసిన వాళ్ళకైతే మార్క్స్ అయితే మనకి యాడ్ చేశారు. సో, ఒకవేళ మీరు అట్‌లీస్ట్ వాళ్ళ క్వెషన్ నంబర్ ఏసొచ్చినా సరే, అట్లా వాళ్ళకైతేనే అటెంప్ట్ చేసిన వాళ్ళకైతేనే మార్క్స్ చేస్తారు. లేకపోతే మాత్రం మీకు యాడింగ్ అనేదైతే ఉండదు. ఇప్పుడు ఎప్పుడు యాడింగ్ చేస్తారంటే మీకు రిజల్ట్ వచ్చే దగ్గర ఈ మార్క్స్ యొక్క క్వెషన్ కలిపి మీ అందరికి రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. కేవలం మ్యాథ్స్ 1 ఏలో సంబంధించే మనకైతే ఇలా అయితే వచ్చింది. ఇంకా ఏవైనా సబ్జెక్ట్ సంబంధించి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికి నేను వీడియో చేసి అందిస్తాను. ఒకసారి మీరు ఎలా రాసారని చెప్పేసి ఎగ్జామ్ గురించి కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వచ్చింది? ఈజీగా వచ్చిందా? హార్డ్ వచ్చిందా? అని చెప్పేసి ఒకసారి అందరైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే. మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి ఈ వీడియోని ఖచ్చితంగా. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.